పథకాల్లో పేర్లు అనేటివి పెద్ద ఇంపార్టెంట్ కాదు, విలువలు ఇంపార్టెంట్. ముఖ్యం విలువలు. శిలాపలకాల పేర్లు ఉంటాయి, ఈరోజు చూస్తారు, రేపు చూడరు, అవి పోతూ ఉంటాయి. కానీ మనం ప్రవర్తించే తీరు, మనం ఏర్పాటు చేసిన విలువలు, మన నడవడికే భవిష్యత్తులో మనందరం గుర్తుపెట్టుకునే పరిస్థితి. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇకనైనా ఎవరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఆదర్శప్రాయాలుగా ఉండాలి. మీరు చేసే పనులు ఒక సీనియర్గా ఎవరు చేసినా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎవరు చేసినా కూడా అది భవిష్యత్ తరాలు ఫాలో అయ్యేటట్టు ఉండాలి. రూల్స్ని ఫ్రేమ్ చేశారు, వాటిని అమలు చేయాలి, వాటికి సహకరించాలి. నిస్సిగ్గుగా ముఖ్యమంత్రే ప్రవర్తిస్తామంటే కింద వాళ్ళు చేసేదాన్ని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి గారికి లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉంది ఈ రాష్ట్రంలో పాలన. మనం నిన్న కూడా చూసాం, కడపలో పులివెందుల్లో సభలో స్థానిక ఎంపీ గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తానే మైక్ కట్ చేసిన దుర్మార్గం చేత ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరుగుతూ ఉంటే, మరొక ఎంపీ గారు డయాస్ పై నుంచి బూతులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దాన్ని అదుపు చేయకుండా నవ్వుకుంటా ఉన్నారంటే ఎందుకన్నా సిగ్గుమాన పని ఇంకోటి. మొన్నేమో కర్నూలులో కూడా కర్నూలు సభలో ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వలేదు. స్థానిక ప్రజాప్రతినిధులకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళ బాధ్యత, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ నియోజకవర్గం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉండే వాళ్ళ ప్రజలు, స్థానిక ప్రజలు, వాళ్ళకి వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. వాటిని తీసుకెళ్ళి మీరేదో దివాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏదో కర్నూలులో అనంతపూర్లో ఉన్నాయని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తారు, అక్కడుంటే కర్నూలు ఉంటే అట్లా మాట్లాడతారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ముందు ముఖ్యమంత్రి గారు మైండ్ సెట్ మార్చుకోవాలి. మీరు మార్చుకుంటే, ముఖ్యమంత్రి మార్చుకుంటే ఇక్కడ వాళ్ళు కూడా కింద వాళ్ళు కూడా మార్చుకుంటుంది. మరి మంత్రి గారు ఉన్నారు, ఇన్ఛార్జి మంత్రి ఉన్నారు, రాష్ట్ర జిల్లా మంత్రి ఉన్నారు, వాళ్ళు కూడా నోరు మీద పడకుండా ఉన్నారంటే ఈ ప్రోటోకాల్ విషయంలో అనుక్షణం ప్రతి దగ్గర ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన అనేది జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. ఇది మంచి సాంప్రదాయం కాదు. కాబట్టి ఇకనైనా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ జిల్లాలోని మంత్రులు కానీ సరైనటువంటి చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాపాడతారని ఆశిస్తా ఉన్నాం. మెజార్టీ ఆత్మూరు శాసనసభలకు వస్తే ఆ శాసనసభ్యులకి జరుగుతున్నటువంటి మీరు కాపాడాల్సినటువంటి విలువలు కాపాడకుండా జిల్లా యంత్రాంగం సాక్షాత్తు పెద్దలు పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, శాసనసభ్యులు కంప్లైంట్ చేస్తే మీరు నిమ్మక నీరెత్తినట్టు ఉంటే ఎలాంటి మెసేజ్ పోతుంది? మీరు ఏ వాతావరణంలో పనిచేస్తున్నారు జిల్లాలో అనే వాతావరణం ప్రజలకి స్పష్టంగా వెళ్తుంది. ఎంత బాధ్యత ఉండాలి? ఇమీడియట్లీగా తీసుకోవాల్సిన యుద్ధ ప్రాతిపదికన తీసుకొని ఇమీడియట్లీగా చేంజ్ చేసి అధికార యంత్రాంగం ఉంది అని నిరూపించాలి. ఇలాంటి వాతావరణం పోవడం అనేది ఎంతవరకు సమంజసం? ముఖ్యంగా నేను మాకు రాపూర్లో చేశారు రామనారాయణ రెడ్డి గారు. మీ ఘన చరిత్ర అంతా రాపూర్ ప్రజలకు ఈ రోజు కూడా విస్తుపోతున్నారు. శాపం చేసుకొని మాకు శాసనసభ్యులుగా మీరున్నారు. సాక్షాత్తు రాష్ట్ర R&B మినిస్టర్గా ఉంటే డబుల్ రోడ్ వేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినారు. మీకు మీరు అభివృద్ధికి ఆమడ దూరం అనేది అందరికీ తెలిసిన విషయం. వాస్తవాలు ఉండాలి ఎప్పుడైనా సరే. వాస్తవాలకు విరుద్ధంగా మనం ఏది ప్రవర్తించినా కూడా అది బయటపడుతుంది. అందువల్ల నిజంగా ఎప్పుడు అయినా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమే మాట్లాడాలి. ఏదైనా పనులు చేసేటప్పుడు కూడా చేయగలిగిన పనులు చెప్పాలి, చెప్పిన పనులు చేయగలగాలి. ఈ పద్ధతి అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మనం చూస్తున్నాము, అసలు ఈ రాష్ట్రంలో కానీ అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందా అన్నట్లుంది. ప్రజాస్వామ్యంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలని 20 మందిని తీసుకున్నారు చంద్రబాబు గారు. మొన్న మరలా ఇంకొక ఉప్పులేటి కల్పన గారని ఆమెను కూడా తీసుకోవడం జరిగింది. ఏమిటి మనం అందరం చేసేది? ఇప్పుడు చక్కగా మాట్లాడారు సంజయ్ గారు కానీ అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారు, చెప్పారు. ప్రజాస్వామ్యం విలువలను కాపాడకుండా ఈ శాసనసభ్యులు అవతల పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి విలువలు లేకుండా వాళ్ళ హక్కులను కారాయడము, వాళ్ళకి ఎలాంటి పనులు అభివృద్ధి పనులు చేసుకునే దానికి వీలు లేకుండా చేయడం ఎంతవరకు సబబు? ఈనాడు 21 మంది ఎమ్మెల్యేలు తీసుకొని మీరు చేయగలిగేది ఏంటండి? మీ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బందే లేదు.
104 మంది ఉన్నారు, ప్లస్ 4 ఉన్నారు, 105 మంది శాసనసభ్యులు ఉంటే 67 మంది ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 మంది తీసుకున్నారు వరుస పెట్టి, నిన్న మళ్ళా ఒకరిని తీసుకున్నారు. దానివల్ల వచ్చే లాభం ఏంటి? మీరు ఏ విధంగా నీతులు చెప్పగలరు? ప్రజాస్వామ్య విలువలు కాపాడమని ఏమి చెప్పగలరు? నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న కూడా వాస్తవంగా పొరపాట్లు ఉంటేనే చెప్పాలి, మనం లేని పక్షంలో చెప్పకపోవడం. అది ఎందుకంటే నిజాలు బయటపడతాయి. ఎప్పుడైనా సరే నిజాలు బయటపడ్డప్పుడు మనం పలచనైపోతాం కదా. ఎవరైనా సరే నేను చెప్పేది ఒక వ్యక్తిని కాదు, ఒక సబ్జెక్టు గురించి కాదు నేను చెప్పేది. ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చిన్న చిన్న పొరపాట్లు అనేది ఇప్పుడు పొరపాటు జరగచ్చు కూడా, జరిగినా కూడా మనం వెంబడే దానికి క్షమాపణ కోరవలసిన పరిస్థితి గొప్పతనం ఉండాలి మనలో. అట్లా కాకుండా ఎంత దరిద్రంగా ప్రవర్తిస్తున్నారండి. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్య రక్షణ ముఖ్యమంత్రి గారికే పట్టకపోతే, పెద్ద వాళ్ళకే పట్టకపోతే ఇంకా చిన్న వాళ్ళకి నీతులు ఏం చెప్తామండి? ఇంతకుముందు చెప్పారు యథారాజాతలా ప్రజాని. ముఖ్యమంత్రి గారు పర్ఫెక్ట్గా ఉండుంటే ఇటువంటి కార్యక్రమాలు జరగవు. అందువల్ల ఎవరైనా సరే, మేమైనా, మా పార్టీ వాళ్ళైనా, అవతల పార్టీ వాళ్ళైనా, ఎవరమైనా సరే ఒక ప్రవర్తన నియమావళి దాని ప్రకారం ప్రవర్తించవలసిన అవసరం ఉంది. అవతల వాళ్ళని డ్యామేజ్ చేయడం కొరకు ఒకరినొకరు డ్యామేజ్ చేసుకునే దానికి ఒట్టేట్టు మాటలు చెప్పవలసిన అవసరమే లేదనేది నా అభిప్రాయం. అంటే సూటిగా అడిగేది ఏంటంటే, మీ పార్టీ అధ్యక్షుడు ఆయన. అవును, అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు, ముఖ్యమంత్రి గారే ఇటువంటి అనైతిక పనులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి అన్యాయమైన పనులండి ఇవన్నీ కూడా. ఎవరు చేసినా తప్పని నేను చెప్తున్నాను. మన జిల్లా వరకు తీసుకున్నాను అంటే ఒక జిల్లాకు ఒక న్యాయము, రాష్ట్రానికి ఒక న్యాయం ఉంటుందండి. పొరపాటు ఉంటే ఎవరైనా చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే నేను అనేది. ముఖ్యమంత్రి గారు ఇంత రాజకీయాలు చేస్తుంటే అది మనం చూసాం కదా, మనం ఉదాహరించినట్టు ఆ దివాకర్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. అక్కడ అయితే పాపం వాస్తవాలు ఆయన చెప్పింది. అయ్యా ఈయన ప్రాజెక్టులు అసలు ప్రారంభించి చేసిన వ్యక్తి 90%, 80% ఆ శాతం చేసినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అంటే తప్పే ఉందండి. ఎస్, ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి మిగిల్చిపోయినటువంటి పని నేను చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు కదండి. తప్పే ఉందండి దానిలో. అట్లా కాకుండా ప్రజల్ని మభ్యపెట్టడం కొరకు మొత్తం నేనే చేశాను, గోదావరికి కృష్ణాకి నేనే కలిపాను, తర్వాత ఇక్కడ రాయలసీమకి అంతా నేనే నీళ్లు తీసుకొస్తాను. 86 పెద్ద ప్రాజెక్టులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టారు. వాటిల్లో పోలవరం, పులిచింతలు కూడా. పులిచింతలు తెలంగాణ నుంచి అబ్జెక్షన్ ఉంటుందని చంద్రబాబు గారు దాన్ని టేకప్ చేయలేదు. దాన్ని తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఊరుకుంటారా అని కృష్ణా గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, శాసనసభ్యులు అడిగితే పులిచింతలు పూర్తి చేయమని, టేకప్ చేయమని, ఆ విధంగా వాళ్ళకి రాజకీయంగా నన్ను భూస్థాపితం కావాలని అనుకుంటున్నారని నేను అడిగిన సందర్భాలు ఉన్నాయని మనం కథనాలు విన్నాం. అటువంటి పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి పులిచింతల ప్రాజెక్ట్ టేకప్ చేసి దాన్ని పూర్తి చేశారు కదా రాజశేఖర రెడ్డి గారు. పోలవరం టేకప్ చేశారు కదా ఆయన. మరి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వండి, వాస్తవాలు చెప్పండి. దాని తప్పే ఉంది. మీరు కూడా చేస్తున్నారు. మీరు ఆ 10%, 20% పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చారు. అది దాన్ని అభినందిస్తాం. నిజంగా చేసి ఉంటే మీరు చేసినంత వరకు మిమ్మల్ని అభినందిస్తాం. ఇంతకుముందు చేసిన రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారిని అభినందించాలి కదా, ఆయనకు ఆ క్రెడిట్ దక్కాలి కదా. అది ఆయనకి ఏమీ లేనట్లు మొత్తం ఏమే చేసినట్టు చూపించుకోవడం ఎంతవరకు సబబు? అందువల్ల ప్రతి ఒక్కరము విలువలు పాటించవలసిన అవసరం ఉంది అనేది మా అభిప్రాయం, దృఢమైన అభిప్రాయం. సమంజసం కాదు. ఆ రూల్సే ఆ విధంగా ఫ్రేమ్ చేశారు. పర్మనెంట్ అక్షరాలు, సిమెంట్ అక్షరాలతో ఊరినే బోర్డు మీద రాయడం కాదు, తుడిచిపోవడం కాదు, పర్మనెంట్ అక్షరాలతో రాయాలనే ప్రభుత్వం చెప్తుంది. ఆ విధంగా తోరణాలు నిధులతో, ఇప్పుడు ప్రజలు ఇచ్చిన నిధులే కదా, వాళ్ళు ఇప్పుడు ఎంపీ నిధులతో, ఎమ్మెల్యే నిధులతో ఎక్కడ చెప్పండి. అది బోర్డు వేయాల్సిన బాధ్యత ఉంది బాబు. తోరణాలా తెలియదు, అదేంటో అలిగాని తోరణాలు కడితే మటుకు ఎంతవరకు చెప్పున్నారో అంతవరకు చేయవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది. అది చెప్తాం బాబు సమయం వచ్చినప్పుడు. ఎందుకు జరుగుతుందనే చెప్పాం కదా ఇంతకు ముందు ఆర్థిక మంత్రి గారు. మరలా ఈ పాత రోజులు మళ్ళా వస్తాయండి. మళ్ళా లాటరీ మీద ఒకసారి తగిలేదు అనుకోండి, మళ్ళా జరుగుతాయా? నేను ఆత్మూరు ప్రజలు కానీ నెల్లూరు ప్రజలు కానీ చెప్పదలుచుకోండి, మీరు అదృష్టవంతులు, చేశారు పదవులు అంతవరకు. అంతేగాని ప్రజాస్వామ్యంలో పర్మనెంట్ గా అదే కార్యక్రమం జరుగుతుందని అనుకోవద్దు.
ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ప్రజలే దానిలో న్యాయ నిర్ణేతలు. ప్రజలు అనుకున్నట్లే నడుస్తుంది. అంతేగాని అధికారం ఎల్లప్పుడూ నాకే ఉండాలి, ఈ జిల్లాను మేమే శాసించాలి, ఈ జిల్లాను మేమే పరిపాలించాలి, మా జిల్లా ఉన్నదే మా కొరకు, మేమున్నదే జిల్లా పరిపాలించడం కొరకు అనే భావన ఉండకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరం కూడా ప్రజలు చెప్పే న్యాయానికి కట్టుబడి ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మనం సంజయ్ గారు, మనం మురళి గారు, రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా హైయెస్ట్ మెజార్టీ వచ్చింది ఎమ్మెల్యేగా. ఆ మెజార్టీతో మీరు కూడా పార్లమెంట్లో బయటపడడం జరిగింది అనుకోండి. మిగతా కాన్స్టిట్యుయెన్సీలు అంతవరకు వచ్చి ఈ కాన్స్టిట్యుయెన్సీలో కాస్త బాగా మెజార్టీ గెలవడం జరిగింది. అంత మాత్రం చేత మీరు అది విలువ, శాసనసభ్యులకు విలువ లేదండి. మీరు ప్రోటోకాల్ పాటించవలసిన బాధ్యత మీకు లేదా? ఆర్థిక మంత్రిగా చేశారు, మరి ముఖ్యమంత్రి కూడా కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం ప్రోటోకాల్ పాటించకపోతే మనం ఏం మెసేజ్ ఇవ్వాలనుకుని మీ ఆధిక్యత చూపించుకోవడం కొరక ఆ బాత్పూర్ నియోజకవర్గంలో నాదే అధికారం, నేనే సర్వస్వం అని చెప్పుకోవడం కొరకు చేసినటువంటి పనులే తప్ప ఈ ఏమాత్రం మీకు శోభనిచ్చేటి కాదు. ప్రజలు మీరు చేసిన కార్యక్రమాన్ని ఎవరూ నచ్చరనేది మా అభిప్రాయం. ఇది మీ అందరికి కూడా కాపీలు ఇస్తాము. స్పీకర్ గారికి మేము ఏమి సబ్జెక్టు జరుగుతుంది. అట్లాగానే ఎమ్మెల్యే గారు కూడా ఆంధ్రప్రదేశ్ ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం.